Hello guys, welcome back to another video in front-end interview series. So ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఒక ఇంటర్వ్యూ ప్రాబ్లమ్ని మేక్ మై ట్రిప్ అనే కంపెనీలో అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో బేసిక్గా నేను ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుండి తెచ్చానంటే లీడ్ కోడ్ డిస్కస్ అనే ప్లాట్ఫామ్లో సంబడి పోస్టెడ్ దేర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ విత్ మేక్ మై ట్రిప్. సో దాంట్లో భాగంగా పూర్తి డీటెయిల్స్ అటాచ్ చేశారు ఇక్కడ యూజర్. సో వచ్చేసి 3 రౌండ్స్ ఉన్నాయి మొత్తం ఫర్ 5 years ఎక్స్పీరియన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 రోల్ అయితే. అండ్ 3 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో బేసికలీ ద క్వశ్చన్స్ ఆర్ అరౌండ్ జావా స్క్రిప్ట్ కోడింగ్ క్వశ్చన్స్, అంటే లైట్ వెయిట్ డిఎస్ఏ క్వశ్చన్స్ అనొచ్చు వీటిని. సో అవి ప్లస్ సెకండ్ రౌండ్లో మెషిన్ కోడింగ్, థర్డ్ రౌండ్లో సిస్టమ్ డిజైన్ కొంచెం అడ్వాన్స్డ్ ఉంది. సో ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ రౌండ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసి చూపిస్తాను అండ్ అప్కమింగ్ వీడియోస్లో మిగతా క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేస్తాను. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే రైట్ పాలిఫిల్ ఫంక్షన్ ఫర్ array.flat విత్ కస్టమైజ్డ్ నెస్టింగ్. సో ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అయితే దీంట్లో మనం కొన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటాయి, అసలు ఫ్లాట్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్లాటనింగ్ ఆఫ్ అరే అంటే ఏంటంటే దట్స్ అ బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీ వీ హ్యావ్ ఇన్ జావా స్క్రిప్ట్. అయితే బేసిక్ ఏం చేస్తా అంటే ఒక అరే ఉందనుకోండి, ఆ అరేలో డీప్ నెస్టెడ్ అరేస్ ఉన్నాయని అనుకోండి. ఫ్లాట్ చేయటం అంటే బేసిక్ ఏంటంటే ప్రతి నెస్టెడ్ అరేస్ని అన్బాక్స్ చేయటం అన్నట్టు. అర్థం కాకపోతే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అరే ఉందని అనుకోండి, 3, 4, 5. ఈ అరే ఏంటంటే బై డిఫాల్ట్ ఫ్లాట్ అయ్యే ఉంది. లెట్ నెమ్స్ అని అంటాను వీటిని. బై డిఫాల్ట్ ఫ్లాట్ అయ్యే ఉంది. సో నెమ్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసాం. ఓకే, లెట్స్ కాల్ ఇట్ యాజ్ సమ్ ARR. సో ఈ అరేలో అన్ని ఎలిమెంట్స్ అయితే ఫ్లాటెడ్ ఉన్నాయి. సో లెట్స్ టేక్ అనదర్ అరే. సో ARR ఈక్వల్ టు సంథింగ్ లైక్ 3 and then another nested array and then 5. ఈ నెస్టెడ్ అరే లోపల 9, 8, 3 అని అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఈ అరే చూస్తే ఇదేంటి 2D అరే, ఎందుకంటే నెస్టెడ్ అరే కూడా ఉంది. సో టోటల్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ 3, సెకండ్ ఎలిమెంట్ అనదర్ అరే అండ్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి 5. ఇప్పుడు ఈ అరేని ఫ్లాట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా చేస్తారో చూడండి. సో ఫ్లాట్ ప్రాసెస్ అనేది కూడా డిపెండ్స్ ఆన్ ఎన్ని లెవెల్స్ ఫ్లాట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 లెవెల్ ఫ్లాట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే అరే లోపల ఫస్ట్ లెవెల్లో ఉన్న నెస్టెడ్ అరేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్బాక్స్ చేయటం అన్నట్టు. అన్బాక్స్ చేసి బయట అరేలో స్ప్రెడ్ చేయాలి బేసిక్గా. సో ఇప్పుడు 3 నెంబర్ దాన్ని ఫ్లాట్ చేయడానికి ఏమి ఉండదు. సో ఇప్పుడు 1 లెవెల్ ఫ్లాట్ చేస్తున్నాను కదా ఈ బయట అరేని, అంటే దీని లోపల నెస్టెడ్ అరేస్ని అన్బాక్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ అరేని అన్బాక్స్ చేస్తే ఏమవుతుంది, 9, 8, 3 అనే ఎలిమెంట్స్ కాస్త బయటకు వచ్చేస్తాయి. సో వీ విల్ జస్ట్ రైట్ దెమ్ 9, 8, 3. సో ఇప్పుడు చూస్తే ఈ 3 ఎలిమెంట్స్ అన్బాక్స్ అయిపోయాయి, బయటకు వచ్చాయి, రైట్? ఎందుకు మనం అవుటర్ అరేని 1 డెప్త్కి ఫ్లాట్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ దెన్ 5 అనే ఎలిమెంట్ అది ఆల్రెడీ నాట్ అన్ అరే, సో ఇట్ విల్ బీ యాజ్ ఇట్ ఈస్. సో ఇట్లా ఫ్లాట్ అనే ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది అన్నట్టు. సో దీనికోసం మనకు ఆల్రెడీ ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటుంది. మీరు వాడాలనుకుంటే array.flat అని వాడితే సరిపోతుంది. ఈ array.flat అనేది బై డిఫాల్ట్ డెప్త్ తీసుకుంటుంది, బై డిఫాల్ట్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే డెప్త్ అని అంటారు. అంటే ఎన్ని డెప్త్స్ వరకు మనం ఫ్లాట్నింగ్ ప్రాసెస్ని చేయాలనేదే ఆ డెప్త్ ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. ఈ డెప్త్ అనే ఆర్గ్యుమెంట్కి డిఫాల్ట్గా 1 అనే వాల్యూ ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ ఇట్ ఫ్లాట్స్ అప్ టు 1 లెవెల్. ఓకే, సో దీన్ని 1 పాస్ చేసినా ఒకటే, చేయకపోయినా అది 1 లాగానే తీసుకుంటుంది. సో మీరు చూస్తే ఫ్లాట్ చేశాక రిజల్టెంట్ అరే ఇలా ఉంటుంది. ఎలాగైతే మనం ఇప్పుడు చేసి చూసాము, సో సేమ్ అట్లనే వస్తుంది అన్నట్టు. అయితే ఇది ఇంకా క్లియర్గా అర్థం కాకపోవచ్చు. లెట్స్ ట్రై టు టేక్ సంథింగ్ మోర్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు నెమ్స్ అనే ఆల్రెడీ ఒక అరేని క్రియేట్ చేశాను నేను ఇక్కడ. సో అరే ఇది అన్నట్టు కొంచెం కాంప్లెక్స్ అరే. సో దీని లోపల చూస్తే 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ దెన్ అనదర్ అరే ఉంది అండ్ దెన్ 19. సో టోటల్గా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ని అబ్జర్వ్ చేస్తే అది ఇంకొక అరే, దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4, 6 అండ్ దెన్ దీంట్లో థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక అరే అన్నట్టు. సో ఓవరాల్గా ఇట్స్ ఏ 3D అరే. సో మీరు చూస్తే ఇది 7, 8, 9 అన్నట్టు అనదర్ అరే. అండ్ సిమిలర్లీ ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి ఇంకొక అరే ఉంది, 3, 5, 8. సో ఇది ఫోర్త్ ఎలిమెంట్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అరే ఏంటంటే 3D అరే, ఎందుకంటే మనకి అప్ టు 2 డెప్త్స్ ఉన్నాయి అన్నట్టు. 2 డెప్త్స్ అంటే ఫస్ట్ డెప్త్లో ఏముంది, ఫస్ట్ డెప్త్లో ఈ ఓల్ అరే ఉంది, ఇది కూడా ఫస్ట్ డెప్త్లోనే ఉంది. బట్ ఈ ఫస్ట్ డెప్త్లో ఉన్న ఈ అరేని ఎక్స్పాండ్ చేస్తే దీంట్లో 4, 6 ఉన్నాయి ఎలిమెంట్స్, దాంతోపాటు ఇంకొక అరే ఉంది. సో ఇట్ ఈస్ లైక్ దిస్ అరే ఈజ్ ఇన్ సెకండ్ డెప్త్. సో ఈ అరే దేంట్లో ఉంది, సెకండ్ డెప్త్లో ఉంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఫ్లాట్నింగ్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం దీనికి.
సో నెమ్స్ డాట్ ఫ్లాట్ అప్ టు 1 డెప్త్ ఫ్లాట్ చేయాలనుకున్నా. సో ఫ్లాట్ చేసి చూస్తే ఏమవుతుంది, మనకి 2, 3 యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, అండ్ 4, 6 అండ్ ఈ అరే 4, 6 అండ్ ఈ అరే ఈ 3 బయటకు వచ్చేసాయి, అన్బాక్స్ అయ్యాయి. సో 4, 6 అండ్ ఈ అరే మొత్తం ఇది నెస్టెడ్ సెకండ్ డెప్త్లో ఉన్న అరే. నెక్స్ట్ 3, 5, 8 కూడా ఒక అరేలో ఉన్నాయి, అవి కూడా అన్బాక్స్ అయ్యి బయటకు వచ్చాయి, ఎందుకంటే దే ఆర్ అట్ లెవెల్ 1 ఆర్ డెప్త్ 1. ఓకే, అండ్ 19 యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఫ్లాట్ చేయటం అప్ టు 1 డెప్త్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2 డెప్త్స్ వరకు ఫ్లాట్ చేద్దాం. సో నెమ్స్ డాట్ ఫ్లాట్ ఫర్ 2 డెప్త్స్. సో ఇప్పుడు చూస్తే మీరు సెకండ్ డెప్త్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా అన్బాక్స్ అయ్యాయి, ఫస్ట్ డెప్త్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా అన్బాక్స్ అయ్యాయి. సో 2, 3 అట్లనే ఉన్నాయి, అండ్ ఈ అరేలో అన్నీ అన్బాక్స్ అయ్యాయి. సో 4, 6 బయటకు వచ్చాయి, 4, 6. అండ్ ఈ థర్డ్ లెవెల్లో సెకండ్ డెప్త్లో ఉన్న అరే కూడా, ఈ అరే ఏదైతే ఉందో 7, 8, 9 అనేది, ఈ అరే కూడా అన్బాక్స్ అయిపోయింది అన్నట్టు. సో 7, 8, 9 కూడా మనకి అన్బాక్స్ అయింది, రైట్. సో మళ్ళీ అగైన్ ఈ 3, 5, 8 అనే అరే ఏదైతుందో అది కూడా అన్బాక్స్ అయింది, ఎందుకంటే అది ఆల్రెడీ లెవెల్ 1లోనే ఉంది, ఆ డెప్త్ 1లోనే ఉంది. సో బేసిక్గా మనం ఫ్లాట్ అప్ టు 2 డెప్త్స్ చేస్తే ఏమైంది, మనకి మొత్తం అన్ని ఎలిమెంట్స్ అనేవి ఒక సింగిల్ ఫ్లాట్ అండ్ అరే లాగా తయారయ్యాయి, రైట్. సో ఇట్లా ఫ్లాట్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. అయితే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూలో, రైట్ ఏ పాలిఫిల్ ఆఫ్ అరే డాట్ ఫ్లాట్ విత్ కస్టమైజ్డ్ నెస్టింగ్. అంటే ఇదే డెప్త్ వాల్యూ కస్టమైజ్ చేసుకునేలాగా ఫ్లాట్ చేసే ఫంక్షనాలిటీని క్రియేట్ చేయమని అన్నారు. అయితే పాలిఫిల్ అంటే ఏంటంటే బేసిక్గా కొన్ని బ్రౌజర్స్లో, ఓల్డ్ వర్షన్ బ్రౌజర్స్లో ఈ ఫ్లాట్ అనే ఫంక్షనాలిటీ ఉండకపోవచ్చు అరే మెథడ్స్లో, అంటే అరే యొక్క ప్రోటోటైప్లో. సో ఇప్పుడు మీరు చూస్తే అరే డాట్ ప్రోటోటైప్ డాట్ ఫ్లాట్ అని కొడితే నాకు ఈ ఫంక్షన్ నేటివ్ కోడ్ వస్తుంది. అంటే మనకు అరే ప్రతి ఒక్క అరే ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ మీద మనం ఈ ఫ్లాట్ అనే మెథడ్ వాడచ్చు, ఎందుకంటే ఇది అరే యొక్క ప్రోటోటైప్లో ఉంది. అయితే కొన్ని ఓల్డర్ వర్షన్ బ్రౌజర్స్లో ఈ ఫ్లాట్ అనే మెథడ్ ఉండకపోవచ్చు. అయితే మన పర్టికులర్ వెబ్సైట్ కంపాటబుల్ అవ్వడానికి వీ నీడ్ టు ఇంప్లిమెంట్ పాలిఫిల్, అంటే గ్యాప్ ఉన్న దగ్గర మనం ఆ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది మనతోనే మనం. సో ఎగ్జాక్ట్ ఈ ఫ్లాట్ అనే ఫంక్షన్ ఎట్లయితే పనిచేస్తుందో అట్లాంటిదే మనం ఒక పాలిఫిల్ని క్రియేట్ చేసి ఈ అరే ప్రోటోటైప్కి యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడైతే మనకి ఏ బ్రౌజర్లో అయితే ఈ పర్టికులర్ ఫ్లాట్ మెథడ్ లేదో అక్కడ. సరే, నేనైతే ఈ ప్రోటోటైప్ గురించి పెద్ద వరీ అవ్వట్లేదు, జస్ట్ ఆ ఫంక్షనాలిటీ ఎట్లా అచీవ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ దీన్ని డెప్త్ 1 ఫ్లాట్ చేస్తే, డెప్త్ 0 ఫ్లాట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన అరే కదా, డెప్త్ 0 వరకు ఫ్లాట్ చేయండి అంటే మీనింగ్ ఏంటంటే అసలు ఏం చేయొద్దు అని అర్థం, డెప్త్ 0 వరకు. ఎందుకంటే డెప్త్ 0 అంటే ఏంటిది, 0 ఇట్ ఈస్ ద అరే ఇట్ సెల్ఫ్ కదా. సో డెప్త్ 0 వరకు ఫ్లాట్ చేస్తే మనకి అరే అవుట్పుట్ అట్లనే ఉంటుంది. సరే, డెప్త్ 1 వరకు ఫ్లాట్ చేయమని అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు 2 అనేది నెంబర్ యాజ్ ఇట్ ఈస్, 3 అనే నెంబర్ కూడా యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే అవి నెంబర్స్, వాటిని ఫ్లాట్ చేయడానికి ఏముండదు. ఇప్పుడు ఈ థర్డ్ ఎలిమెంట్ మీరు చూస్తే ఇదేంటి, డెప్త్ 1లో ఉన్న అరే. మనం ఇప్పుడు డెప్త్ 1 వరకు ఫ్లాట్ చేస్తున్నాం కాబట్టి డెప్త్ 1లో ఉన్న అరే ఏం కావాలి, అన్బాక్స్ అవ్వాలి, రైట్. సో అన్బాక్స్ అవ్వాలంటే ఏంటి, దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలిమెంట్స్ అవన్నిటిని బయటకు తీసుకురావాలి, ఆర్ సింప్లీ అవుటర్ పేరెంట్ అరే లోపల స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నిటిని స్ప్రెడ్ చేశాను పేరెంట్ అరేలో. నెక్స్ట్ సిమిలర్లీ ఈ ఫోర్త్ ఎలిమెంట్ కూడా అనదర్ అరే, సిన్స్ వీఆర్ ఫ్లాట్నింగ్ ద అరే ఫర్ అప్ టు 1 డెప్త్. సో ఇది కూడా 1 డెప్త్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఫ్లాట్ చేయాల్సి ఉంటుంది ఆర్ అన్బాక్స్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ 3, 5, 8 ఏమైతాయి, బయటకు వచ్చేస్తాయి. సో వీటిని బయట స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ 19 అనేది నెంబర్ కాబట్టి దాన్ని అలాగే ఉంచుతాం. సో ఇది మనం డెప్త్ 1 వరకు ఫ్లాట్ చేస్తే మన అవుట్పుట్ అరే ఇట్లా ఉండాలి. నా వాట్ ఇఫ్ ఐసే డెప్త్ 2 వరకు ఫ్లాట్ చేయండి అన్నప్పుడు, సో అప్పుడు ఏం చేయాలంటే మనం డెప్త్ 1లో ఉన్న అరేస్ని కూడా 1 మోర్ డెప్త్కి ఫ్లాట్ చేయాలి బేసిక్గా, అంటే ఇంకొక లెవెల్ ఫ్లాట్ చేయాలన్నట్టు. సో దీనికి చూస్తే ఫస్ట్ ఈ 2, 3 అనేటివి నెంబర్స్, వాటిని ఫ్లాట్ చేయడానికి ఏమి ఉండదు. సో 2, 3 యాజ్ ఇట్ ఈస్ ఉంచుతాం. ఇప్పుడు ఈ అరే ఉంది కదా, మనం పేరెంట్ అరేని డెప్త్ 1 వరకు ఫ్లాట్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, ఈ డెప్త్ 1లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్ప్రెడ్ అవుట్ చేయాలి ఆర్ బేసిక్లీ అన్బాక్స్ చేయాలి, రైట్. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ అన్బాక్స్ కావాలి. అయితే వీటన్నిటిని అన్బాక్స్ చేయడానికంటే ముందు ఈ అరే కూడా డెప్త్ 1కి, అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ అరే ఇంకొక డెప్త్ మనం ఫ్లాట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ద పేరెంట్ అరే మనం 2 డెప్త్స్ ఫ్లాట్ చేయాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ డెప్త్ 1 అరే వీ హ్యావ్ టు ఫ్లాట్ ఇట్ ఫర్ 1 మోర్ లెవెల్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ అరేని డెప్త్ 1కి ఫ్లాట్ చేస్తే ఏమవుతుంది, డెప్త్
1కి ఎవరిని ఈ అరేని ఫ్లాట్ చేస్తే ఏమవుతుంది 4 6 అట్లనే ఉంటాయి. అండ్ ఈ థర్డ్ అరే వచ్చేసి ఇది డెప్త్ 1లో ఉంది విత్ రెస్పెక్ట్ టు దిస్ అరే. సో ఈ ఎలిమెంట్స్ అన్బాక్స్ అవ్వాలి. సో 7 8 9 అనేటివి అన్బాక్స్ కావాలన్నట్టు. సో ఇది ఓవరాల్గా దిస్ విల్ బి ద అరే ఆఫ్టర్ ఫ్లాటనింగ్ దిస్ పర్టికులర్ నెస్టెడ్ అరే. అంటే మనం ఈ నెస్టెడ్ అరేని ఫ్లాట్ చేసినాక ఈ అరే వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్స్ చేయాలి కదా మనం పేరెంట్ అరే పర్స్పెక్టివ్లో. సో బేసిక్గా ఈ అన్ని ఎలిమెంట్స్ని మనం స్ప్రెడ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఐ హోప్ దిస్ మేక్ సెన్స్. సిమిలర్లీ మూవింగ్ ఫార్వర్డ్ ఇది లెవెల్ 1లోనే ఉంది ఆర్ డెప్త్ 1లోనే ఉంది. సో దీన్ని ఫ్లాట్ చేయాలంటే బేసిక్గా అన్బాక్స్ చేయటం ఎలిమెంట్స్ని. సో 3 5 8ని అన్బాక్స్ చేసేయటమే డైరెక్ట్గా. సో అన్బాక్స్ చేశాను అండ్ దెన్ 19 ఫైనల్లీ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటుంది. సో మనం ఈ నెమ్స్ అనే అరేని 2 డెప్త్స్ వరకు ఫ్లాట్ చేస్తే మనకి ఏమొస్తుంది అరే ఇట్లనే వస్తుంది. ఓకే, అండ్ డెప్త్ 3 వరకు ఫ్లాట్ చేయడం అంటే ఏంటి మీనింగ్? 2 డెప్త్స్కి ఫ్లాట్ చేసినాక మనం ఎన్ని డెప్త్స్ ఫ్లాట్ చేసినా వేస్ట్ ఇంకా, ఎందుకంటే అసలు లేవు అక్కడ నెస్టెడ్ అరేస్ ఏమి. సో మనకు డెప్త్ 3 వరకు ఫ్లాట్ చేసినా ఇదే అరే రావాలి, డెప్త్ 4 వరకు ఫ్లాట్ చేసినా మనకి ఇదే అరే రావాలి. సో దీస్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్. ఓకే, నౌ లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో దీనికోసం అయితే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఆ ఫంక్షన్ ఏమంటా అంటే ఫ్లాట్ అరే అని అంట, ఎందుకంటే ఇది ఫ్లాట్ చేస్తుంది కాబట్టి. అండ్ దీనికి వచ్చేసి ఇన్పుట్స్ ఏంటంటే అరే ఉంటుంది అండ్ దెన్ డెప్త్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనకు బేస్ కేస్ ఏంటంటే డెప్త్ ఒకవేళ 0 అయిందని అనుకోండి, అంటే అరేని అసలు ఫ్లాట్ ఏం చేయని అవసరం లేదు, ఎట్లున్న అరేని అట్లనే రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో లెట్ us have a base case where depth is 0, then we just return array as it is. ఓకే, డెప్త్ 0 ఉంటే మనం అరేని అట్లనే రిటర్న్ చేయాలి యాజ్ ఐ టోల్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ డెప్త్ నాన్ 0 అంటే డెప్త్ 1 కానీ 2 కానీ ఉంటే ఏం చేయాలి, మనం ప్రతి ఎలిమెంట్ మీద ఇటరేట్ చేయాలి. ఒకవేళ అరే అయితేనేమో దాన్ని ఫర్దర్గా ఫ్లాట్నింగ్ ప్రాసెస్కి పంపించాలి, ఒకవేళ ఎలిమెంట్ అయితేనేమో దాన్ని యాజ్ ఇట్ ఈస్ అట్లనే పుష్ చేయాలి. సో మీకు షార్ట్గా చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అరేని తీసుకుందాం, ఈ నెస్టెడ్ అరేని. ఇప్పుడు దీన్ని 1 డెప్త్కి మనం ఫ్లాట్ చేయాలి. 1 డెప్త్కి ఫ్లాట్ చేయాలంటే వీ కెన్ క్రియేట్ అనదర్ అరే కాల్డ్ టెంపరరీ అరే. అండ్ ఆ టెంపరరీ అరే లోపల 4 6 అవి ఎలిమెంట్స్ కాబట్టి అట్లనే ఉంచుతాం వాటిని, రైట్. అండ్ ఈ 7 8 9 వరకు ఏవైతే వచ్చినాయో ఈ పర్టికులర్ అరేని మనం స్ప్రెడ్ అవుట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే వీఆర్ ఫ్లాట్నింగ్ ఫర్ డెప్త్ 1 కదా. అంటే నెస్టెడ్ అరే వస్తే దాన్ని స్ప్రెడ్ చేయాలి ఆర్ అవుట్ మనం వాటిని బయటికి తీసుకురావాలి, ఎలిమెంట్స్ని అన్బాక్స్ చేసేయాలి బేసిక్గా. సో 7 8 9 సో ఇలాగా. సో 4 6 అట్లనే ఉంది అండ్ దెన్ 7 8 9 ఇట్లుంది. సో మన టెంపరరీ అరే ఏమవుతుంది, ఇట్లా అవుతుంది. సో ఇది మనకి ఇన్పుట్ అరే అయితే డెప్త్ 1కి ఫ్లాట్ చేయాలంటే ఇలా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఈ టెంపరరీ అరేని మళ్ళీ రిటర్న్ చేస్తాం. మనం రిటర్న్ చేసాక ఏం చేయాలి, పేరెంట్ అరేలో స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. అంటే దీని ప్లేస్లో మనం ఈ అరేని మొత్తంని అన్బాక్స్ చేయాలి, ఈ అరేని మొత్తంని. సో అప్పుడే మనకు 4 5 7 8 9 అనేటివి బయటకు వచ్చేస్తాయి అన్నట్టు. సో దానికోసం ఐ విల్ జస్ట్ క్రియేట్ ఎ టెంపరరీ అరే, ఇనిషియలైజింగ్ ఇట్ విత్ ఎంప్టీ, and then we can run a loop on the main array, array.length and then I plus plus. So each time I need to check if the element is a number or not. కానీ ఇక్కడ నెంబర్స్ అయ్యి అవి ఉండొచ్చు, అరే లోపల స్ట్రింగ్స్ అయ్యి ఉండొచ్చు, ఆబ్జెక్ట్స్ అయ్యి ఉండొచ్చు, ఏవైనా అయ్యి ఉండొచ్చు. సో నెంబర్స్ చెక్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం జనరిక్గా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని, రైట్. సో ఫస్ట్ నేనేం చెక్ చేయాలంటే ఒకవేళ అరే ఆఫ్ ఐ అనేది ఎలిమెంటా లేకపోతే ఇంకొక అరేనా అనేది చెక్ చేయాలి. సో అరేనా కాదని ఎట్లా చెక్ చేస్తాం, అరేలో ఒక స్టాటిక్ మెథడ్ ఉంటుంది, ఈజ్ అరే అనే మెథడ్. సో ఈ మెథడ్ లోపల మనం అరే ఆఫ్ ఐని పాస్ చేసాం అనుకోండి, ఇట్ గివ్స్ అస్ ఎ బూలియన్ వాల్యూ టెల్లింగ్ వెదర్ దిస్ అరే ఆఫ్ ఐ ఈజ్ అరే ఆర్ నాట్ అనేది చెప్తుంది. సో ఇఫ్ అరే ఆఫ్ ఐ అనేది, అరే ఆఫ్ ఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు అరే ఆఫ్ 0 ఏంటి, నెంబర్, అది అరే కాదు. అరే ఆఫ్ 1 ఏంటి, దట్ ఈజ్ ఆల్సో ఏ నెంబర్, నాట్ అన్ అరే. బట్ అరే ఆఫ్ 2 ఏంటి, ఇట్ ఈస్ అనదర్ అరే. సో అప్పుడు ట్రూ వస్తుంది. ట్రూ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ఫర్దర్గా ఫ్లాట్నింగ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఫర్దర్గా ఫ్లాట్నింగ్ చేయడం కోసం ఒకవేళ అది అరే అయితే ఐ విల్ జస్ట్ కాల్ ద ఫ్లాట్ అరే ఫంక్షన్. ఈ ఫ్లాట్ అరే అనే ఫంక్షన్కి ఈ పర్టికులర్ అరే ఆఫ్ ఐ ఆ నెస్టెడ్ అరేని పంపిస్తా. ఆల్రెడీ నేను పేరెంట్ అరేని డెప్త్ అనే లెవెల్స్కి ఫ్లాట్ చేస్తున్నా. సో ఈ చిల్డ్రన్ అరేని ఎన్ని డెప్త్స్కి ఫ్లాట్ చేయాలి, డెప్త్ -1కి ఫ్లాట్ చేయాల్సి ఉంటుంది. సో డెప్త్ -1. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లాట్ అరే ఫంక్షన్ మనకి ఏమి ఇస్తుంది అంటే ఈ అరే ఆఫ్ ఐ అనే యొక్క అరేని ఫ్లాట్ చేశాక వచ్చిన రిజల్టెంట్ అరేని మనకి ఇస్తుంది, రైట్.
సో దాన్ని మనం లెట్ రిజల్ట్ అని అందాం, రైట్? సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. ఒకవేళ మనకి ఇది ఇన్పుట్ అరే అయితే, అంటే అరే ఆఫ్ 3 అయితే, ఇక్కడ చూసినట్టు అరే ఆఫ్ 2 సారీ ఇట్ ఈస్. సో ఈ అరే ఆఫ్ 2ని మనం డెప్త్ 1కి ఫ్లాట్ చేస్తే ఏమవుతుంది? ఇది మన రిజల్ట్ అవుతుంది. ఈ రిజల్ట్ని మనం ఏం చేయాలి? మన టెంపరీ అరే లోపల స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. సో టెంప్ డాట్ స్ప్రెడ్ చేయాలి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు పుష్. సో టెంప్ డాట్ పుష్ బై స్ప్రెడ్డింగ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. సో ఈ రిజల్ట్ అనే అన్ని ఎలిమెంట్స్ని స్ప్రెడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? సో దిస్ ప్రాసెస్ ఏంటంటే అన్బాక్సింగ్ అన్నట్టు. ఇది అంటే ఆ అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని బయటకు తీసుకొచ్చి మన పేరెంట్ అరే లోపల, అంటే పేరెంట్ ఫ్లాట్ అరే లోపలికి పుష్ చేస్తున్నాం అన్నట్టు. ఒకవేళ ఆ ith ఎలిమెంట్ అనేది నాట్ అన్ అరే, అంటే 2 కావచ్చు కానీ లేకపోతే 3 కావచ్చు, అదర్ దెన్ అరే అయితే ఏం చేయాలి? బట్టి డైరెక్ట్గా టెంప్ అరేలోకి పుష్ చేయొచ్చు. సో టెంప్ డాట్ పుష్ అరే ఆఫ్ I. దట్స్ ఆల్. సో ఇట్లా మనం అరే మీద మొత్తం ఇటరేట్ చేస్తున్నాం. రికర్సివ్గా మనం ఇక్కడ ఆ చిల్డ్రన్ అరేని ఆర్ నెస్టెడ్ అరేని మళ్ళీ ఫ్లాట్ చేస్తున్నాం. ఫర్దర్గా ఫ్లాట్ చేసినాక వచ్చిన రిజల్ట్ని మనం పేరెంట్ ఫ్లాట్ అండ్ అరే లోపల పుష్ చేస్తున్నాము. అన్నిటిని అన్బాక్స్ చేసి పుష్ చేస్తున్నాము. ఒకవేళ ఎలిమెంట్ అయితే డైరెక్ట్గా పుష్ చేస్తున్నాము. అండ్ ఫైనలీ ఐ కెన్ రిటర్న్ దిస్ ఫ్లాట్ అండ్ అరే ఆర్ టెంపరీ అరే. ఇది టెంపరీ అరే ఏంటి? బేసిక్గా ఈ పర్టికులర్ కరస్పాండింగ్ ఏఆర్ఆర్కి ఫ్లాట్ అండ్ అరే అన్నట్టు. సో దాన్ని ఫైనల్గా మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఆల్, నథింగ్ మచ్ ఇన్ దిస్. దీని అయితే టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేయడం కోసం ఐ విల్ జస్ట్ యూజ్ దిస్ ఫ్లాట్ అరే ఫంక్షన్. సో ఫ్లాట్ అరే నెమ్స్. సో ఫస్ట్ నెమ్స్ని చూపిస్తాను. సో నెమ్స్ చూస్తే ఇది మన నెమ్స్. సో ఫ్లాట్ అరే అనేది మనం క్రియేట్ చేసిన ఫంక్షన్. సో దీని లోపల నెమ్స్ని ఫ్లాట్ చేస్తే ఫస్ట్ ఫర్ అబౌట్ ఎ డెప్త్ ఆఫ్ 1. సో ఎంటర్ చేస్తే ఫ్లాట్ అరే ఇస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్. లెట్ మీ జస్ట్ రిఫ్రెష్. nems and flat array nems and then depth వచ్చేసి 1 డెప్త్ వరకు. సో ఇప్పుడు మీరు చూస్తే 1 డెప్త్ వరకు ఫ్లాట్ చేస్తే ఏమొస్తుంది? 2 3 అట్లనే ఉంది. అండ్ దెన్ ఈ నెస్టెడ్ అరే ఏదైతే ఉందో అరే 3 అనేది, దీంట్లో 4 6 అన్బాక్స్ అయిపోయాయి. సో బేసిక్గా ఈ 3 ఎలిమెంట్స్ ఏమైనాయి? అన్బాక్స్ అయినాయి, ఎందుకంటే ఇది డెప్త్ 1లో ఉంది కాబట్టి. అండ్ 3 5 8 కూడా అన్బాక్స్ అయ్యాయి, ఎందుకంటే అవి కూడా డెప్త్ 1లోనే ఉన్నాయి కాబట్టి. సో మీరు చూస్తే ఇక్కడ 3 5 8 కూడా అన్బాక్స్ అయ్యాయి. సిమిలర్లీ లెట్స్ జస్ట్ ఫ్లాట్ ఫర్ 2 డెప్త్స్ నా. సో 2 డెప్స్ ఫ్లాట్ చేస్తే ఏమవుతుంది? ఈ 7 8 9 కూడా అన్బాక్స్ అయ్యి ఇక్కడ బయటకు వచ్చేసింది చూడండి. అండ్ దెన్ ఈ 3 5 8 హవెవర్ దే ఆర్ అన్బాక్స్డ్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఎట్ డెప్త్ 1. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 లెవెల్స్ వరకు ఫ్లాట్ చేస్తాను. సో అప్పుడు ఏమైతే మనకి స్టిల్ సేమ్ అవుట్పుట్ రావాల్సి ఉంటుంది అన్నట్టు. 4 లెవెల్స్ వరకు ఫ్లాట్ చేస్తే సేమ్ అవుట్పుట్ రావాల్సి ఉంటుంది. సో మీరు చూస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఆల్. ఐ హోప్ మీకైతే ఈ వీడియో ఈ ప్రాబ్లం అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్ ద వీడియో యాజ్ వెల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.